తిరుపతి తిరుమల చరిత్రలో మొదటిసారి ఒక తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయి అంతమంది క్షతగాత్రులైన సంఘటన. ప్రధాని గారి దగ్గర నుంచి దేశంలోని ప్రముఖులందరూ కూడా వాళ్ళ బాధను ప్రకటించారు, నివాళి అర్పించారు వీళ్లకు ట్విట్టర్ వేదికగా. చాలా కాలం వ్యాధి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి తిరుపతిలో ఇది జరగడం. ఇది చాలా కాలం వ్యాధి ఉంటుంది అని ఎలా ఫుల్ పెద్ద అవుతున్నప్పుడు సర్క్యులేట్ కూడా అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది అని, ఆ వేడి మీద జనాలు నమ్మించాలని అప్పటికప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోలే. కొందరిని ట్రాన్స్ఫర్ చేశారు, డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళు కొందరిని, సంబంధం లేని వాళ్ళు కొందరిని, ఇంకా ఒరిజినల్గా అసలైన వాళ్ళని కొందరిని అయితే పక్కన పెట్టేశారని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు. అందులో ప్రధానంగా తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు, సుబ్బరాయుడు గారిని, జేఈఓ గౌతమి రెడ్డిని, ఆమెను కూడా అంటే పక్కన పెట్టేశారు, పూర్తిగా ఆమెను పక్కన పెట్టేశారు. ఈ దర్శనాలకు సంబంధించి జేఈఓలకు పెద్ద సంబంధమే ఉండదంటారు. సరే, ఎస్పీని బదిలీ చేశారు, అక్కడి నుంచి ఆ బాధ్యతల నుంచి తీసేశారు అంటే ఎస్పీ మీద అదొక పనిష్మెంట్ లాగా అందరూ అనుకున్నారు. కానీ కరెక్ట్గా 10 రోజులు తిరక్కముందే అదొక పనిష్మెంట్ కాదు ఆయనకు. జనాలు ఏదో వేడి మీద ఉన్నారు, కాసేత వాళ్ళని అట్లా చల్లార్చాలని చెప్పి అది చేశాం. మేము తెలంగాణ నుంచి ఏది కోరి తెచ్చుకున్నటువంటి ఎస్పీ, ఆయన మీద మేము చర్యలు తీసుకోవడం ఏంటి, భలే ఉన్నారా బాబు మీరు పిచ్చేదవ్వాలని చెప్పి మనసులో అనుకోని పాలకులు ఎస్పీని మళ్ళీ తిరుపతికే తెచ్చారు. 10 రోజులు కూడా తిరగలే. తొక్కిసలాట జరిగే ఎస్పీని బదిలీ చేసి అబ్బో ప్రభుత్వం సీరియస్గా ఉందనుకున్నారు. 10 రోజులు తిరగకముందు ఎస్పీని మళ్ళీ తిరుపతికే తెచ్చారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా తెచ్చారు ఈసారి. మరి ఇంకొక గౌతమి రెడ్డిని, ఆమెకేం వేయలేదు, ఆమెకేం వేయరా? మరి ఈయనకు సుబ్బరాయుడు గారికే ఇచ్చారా? ఎస్పీ కంప్లీట్ బాధ్యత, మళ్ళీ ఎస్పీని తిరుపతికే తెచ్చారు. 10 రోజులే కరెక్ట్గా. అదే మరి చంద్రబాబు సార్ మ్యాజిక్ ఎప్పుడైనా అంతే. జనాల్లో మర్చిపోయే గుణం ఉంటుందని, బేసిక్గా జనానికి మర్చిపోవడం అనే గుణం ఉంటుంది కదా. జనాలు మర్చిపోయే గుణం, వేడి పొందినప్పుడు కాసింత అట్లా చల్లార్చడం, వదిలేయడం, ఏదైనా అంతే. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు ఏదో 4 మాటలు చెబితే అయిపోతుంది. జనానికి ఏం కావాలి? అంత చైతన్యం జనానికి లేదు అనే నమ్మకమే కదా రాజకీయ పార్టీలకు బలం. వాళ్ళ బలం అదే. లేకపోతే 10 రోజుల కిందట ఎస్పీని పక్కన పెట్టేసి 10 రోజులు తిరగకముందే మళ్ళీ ఎలాంటి మొహమాటం లేకుండా తిరుపతికే తెచ్చారు. చూడండి, అసలు నిజంగా ఎట్లా స్వామి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు? ఎట్లా అంటే ఏముంది, ఎవరికి ఏం తీసుకుంటే ఎవరు చేసేది ఏముంది? ఎవరు ఇవన్నీ సీరియస్గా తీసుకుంటారు? ఎన్నికలప్పుడు ఏదో ఇచ్చే 4 మాటలు, హామీలు, పత్రికలు, టీవీ ఛానల్ ద్వారా మొత్తం డబ్బు కొట్టించుకుంటే ఏదో ఒకటి సరిపోతుంది. జనానికి అంత చైతన్యం లేదన్నది పాయింట్. లేకపోతే తిరుపతి నుంచి 10 రోజుల కింద పక్కన పెట్టి ఒక కారణానికి బాధ్యుల్ని చేస్తూ మళ్ళీ తిరుపతికే తేవడం ఏంటయ్యా స్వామి? నిజంగా అసలు బాబు సార్ తోపండి బాబు మీరు నిజంగా.